సరే ఇప్పుడు ఎలాంటి సందర్భంలో ఒక భార్యకి ఆస్తి వస్తుంది అంటే మెయింటెనెన్స్ అయినా కూడా ఎలాంటి సందర్భంలో మెయింటెనెన్స్ అనేది రాదు? యెస్. అంటే మెయింటెనెన్స్ ఏ సందర్భంలో రాదు, ఏ సందర్భంలో వస్తుంది? అది మంచి హ్మ్. ప్రశ్న అడిగారు. హ్మ్. గుర్తుపెట్టుకోండి, ఒక భార్యకి ఎవరైనా సరే మెయింటెనెన్స్ అంటే తెలుగులో మనం భరణం అంటాం. అంతే కదండీ! సో, ఈ భరణం ఇచ్చే సందర్భంలో కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదది. చట్టంలో క్లియర్‌గా ఉంది. ఓకే. అలా కొన్ని జడ్జిమెంట్స్ కూడా మనకు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా భార్య గనక వ్యభిచారం చేస్తే అంటే పూర్వం రోజుల్లో 497 ఐపీసీ ఉండేది. అడాల్టరీ అనేవాళ్ళనమాట. సో, అడాల్టరీ గ్రౌండ్‌కి సంబంధించిన ఒక సెక్షన్ దాన్ని కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టు వారు. సో, ఇప్పుడు ఉదాహరణకి ఒక 497 అనేది లేదు. సో, ఆమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు. నేను చెప్పేది వేరే. ఓకేనా? క్రిమినల్‌గా యాక్షన్ తీసుకోవడం లేదు. కాకపోతే ఇక్కడ ఎక్కడ సమస్య వస్తది? భార్య గనక వ్యభిచారం చేస్తూ పట్టుబడినా, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా, ఓకేనండి. సరే వేరే వాళ్ళతో సరే వేరే ఇల్లు ఇంకా ఏదైనా గాని దానికి పేర్లు ఏదైనా గాని, వేరే వాళ్ళతో ఉంటున్నా కూడా ఆ సందర్భంలో మీరు కోర్ట్‌కి ఆ దృష్టికి ఆ గ్రౌండ్ మీద మీరు కేసేసినా లేదా వ్యభిచారం మీరు రుజువు చేసినట్లయినా ఆమెకి ఒక సింగిల్ ఎల్‌పీ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అది క్రిస్టల్ క్లియర్‌గా ఉన్న జడ్జిమెంట్ చట్టంలో కూడా ఉంది. ఓకే. ఒక పాయింట్. రెండోది భార్య డైవర్స్ తీసుకుందాం. డైవర్స్ అయిపోయింది. సో, భార్య వేరే వాళ్ళని వివాహం చేసుకుంది. డైవర్స్ అయిన తర్వాత వేరే వాళ్ళని వివాహం చేసుకుంది. ఆ సందర్భంలో కూడా మీరు మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం ఆమెకు కృప ఇయ్యాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకేనండి. తర్వాత ఆమె ఇక్కడ 125 సిఆర్‌పిసిలో క్రిస్టల్ క్లియర్‌గా ఉంటది. మెయింటెనెన్స్ 125 కింద ఏస్తాము లేదా సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఏస్తాం. సో, దాంట్లో ఏంటంటే 125 సిఆర్‌పిసిలో సబ్‌సెక్షన్ 1 ఉంటది. దాంట్లో ఏం చెప్తారంటే తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్యకి మాత్రం మెయింటెనెన్స్ చెల్లించాలి. అంటే ఒక భార్య ఆరోగ్యకరంగా ఉండి అంతా ఉంది మంచిగా ఉందనుకోండి, ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది క్లియర్‌గా. ఒకటి. తర్వాత కొన్ని సందర్భాల్లో భార్య అనే ఆమె జాబ్ చేస్తుందనుకోండి. హ్మ్. ఇప్పుడు ఆమె జాబ్ చేస్తా ఉంది. ఆ ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఆమెకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే భార్యకి కొన్ని బిజినెస్‌లున్నాయి. ఆమె బిజినెస్ చేస్తా ఉంది. మంచి ప్రాఫిట్‌లో ఉందనుకోండి. దానికి సంబంధించిన ఇన్‌కమ్ టాక్స్ ఎవిడెన్స్ మన దగ్గర ఉందనుకోండి. ఆ సందర్భంలో కూడా మీరు మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవిడెన్స్ అనేవి లేకపోతే? అది కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి మెయింటెనెన్స్ ఉంటది. మెయింటెనెన్స్‌కి ఆమె ఇదే రాస్తారు. యాక్చువల్‌గా మేము రెండు వైపులా చూస్తాం కదా! హ్మ్. భార్య ఏం చెప్తది, "అయ్యా నాకేం లేదు. ఇట్లా పరిస్థితి బాలేదు. ఆరోగ్యంగా లేను. తినడానికి తిండి లేదు. నాకు మెయింటెనెన్స్ ఇప్పించవలసిందిగా" అని చెప్పి కోర్టు వారిని కోరదు. కోరినప్పుడు కోర్టు వారు ఏం చెప్తారు, లేదంటే అప్పుడు మేమేం చెప్తాం, కొన్ని ఎవిడెన్స్‌లు రావాలి తప్పదు. క్లయింట్ తీసుకురావాలి. ఆమె జాబ్ చేస్తుందనో, లేదా ఆమె ఇంత చదువుకుందనో, వేరే దగ్గర ఉద్యోగం చేస్తుందనో, లేదా ఏదైనా ఆస్తులు ఉన్నాయనో, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు తెలిసిపోతాయి కదా అవన్నీ. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అనో, లేదు తాతల ద్వారా తన ద్వారా ఏదైనా ఆస్తి వచ్చిందనో, లేదా ఆదాయ వనరులు ఉన్నాయనో తెలిసిపోతాయి కదా! ఇప్పుడు భార్య గురించి భర్త తెలియకుండా ఏమి ఉండదు కదండీ! తెలిసిద్ది. తెలిసినప్పుడు ఆ ఎవిడెన్స్ కనుక మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా కోర్టు వారు విచారించి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అడుగుతారనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆ ఆస్తిగా భర్తకున్న ఆస్తులేంటి, అప్పులేంటి, అలాగే భార్యకున్న ఆస్తులేంటి, అప్పులేంటి అవన్నీ అడుగుతారు. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటారు ఈ మధ్యకాలంలో మెయింటెనెన్స్ విషయంలో. సో, అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూసుకొని అప్పుడు ఇవ్వాలా వద్దని కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మీకు కొన్ని సందర్భాల్లో ఆస్తికి సంబంధించి అంటే మామూలుగా మెయింటెనెన్స్ సందర్భంలో మెయింటెనెన్స్ పడినా మీరు పెద్ద భయపడాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి మనం హైకోర్టులో మళ్ళీ అప్పీల్ వేసుకోవచ్చు. ఓకే. అప్పీల్ వేసుకొని దానికి ఏదంటే అది చేసుకోవచ్చు. ఒకటి. తర్వాత మెయింటెనెన్స్ అనేది మగవారు కూడా పొందొచ్చు మహిళల దగ్గర నుంచి. ఓకే. రీసెంట్‌గా బాంబే హైకోర్టు జడ్జిమెంట్‌లో భర్త ఒక మేనేజరు, బ్యాంక్ మేనేజరు, భార్య బ్యాంక్ మేనేజరు. భర్త ఒక అసలు తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడో డైవర్స్ తీసుకున్నాడు. ఆయన ఆర్థిక స్థితి బాలేదు. మానసిక స్థితి అంటే శారీరక స్థితి కూడా బాలేదు. కదలలేని స్థితిలో ఉన్నాడు. ఆయన నా భార్య నుంచి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అని చెప్పి వేస్తే కింది కోర్టు వారు మెయింటెనెన్స్ ఇచ్చారు. నెలకు 10,000 లెక్కన. ఓకే. ఆమె హైకోర్టుకెళ్తే హైకోర్టు వారు కూడా సమర్థించారు తీర్పుని. లేదంటే మీరు చెల్లించాలని చెప్పి. అంటే భార్య ఉన్నత స్థితిలో ఉండి, ఉన్నత స్థానంలో ఉండి, భర్త గనక తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా భార్య పైన మీరు మెయింటెనెన్స్ వేసే అవకాశం ఉంటుంది. ఓకే. అలాంటి ఛాన్స్ కూడా ఉంది. చాలామంది ఏంటంటే తెలీదు. అవును. అంటే ఇప్పుడు మనకి ఇప్పటివరకు తెలిసిందేంటంటే ఓన్లీ భార్యలకు మాత్రమే విడాకులు తీసుకొని ఎవరైతే ఎటువంటి జాబులు లేకుండా ఇంట్లో ఉన్న మహిళలకి మాత్రమే ఈ మెయింటెనెన్స్ అనేది చెల్లిస్తారనేదే మనకు తెలుసు గాని, అవును. అలాంటిది భర్త కూడా భార్య జాబ్ చేస్తూ అవును. భర్త బాలేకపోతే సో అవును. ఇట్లా భర్తకి కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది అయితే వినలేదు. అవును. సో ఇప్పుడు వచ్చినందుకు నిజంగా అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచి విషయం అని చెప్పాలి ఇది. నేను అదే అంటున్నాను. భార్య కూడా
భార్య ఆర్థికంగా స్థితిమంతురాలై భర్త పోషించుకోలేకపోతే వేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో భార్య ఉంది, భర్త చనిపోయాడు, పిల్లలు ఉన్నారు, ఆమె ఎవరి మీద కేసు వేసుకోవచ్చు అంటే మామగారి మీద కేసు వేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందమ్మా? మెయింటెనెన్స్ మెయింటెనెన్స్, ఎస్. ఆమె తనను పోషించుకోలేని స్థితిలో ఉంది, మామగారు కాస్త ఆర్థికంగా స్థితిమంతులై ఉన్నారు, కానీ భర్త చనిపోయాడు సడన్ గా, ఈమెకేం ఆస్తిలో ఏం వాటా రాలేదు, కష్టంగా ఉంది. అన్నప్పుడు మామగారిని కూడా ఆస్తిలో వాటా అడిగే రైట్ ఉంటుంది, అడగచ్చు. తర్వాత మెయింటెనెన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సరే, ఒకవేళ ఇప్పుడు ఒక భార్య భర్తలు విడిపోయిన తర్వాత అంటే భర్త మంచి జాబ్ చేసుకొని భార్య కూడా మంచి అంటే వాళ్ళ పేరెంట్స్ మంచి పొజిషన్ లోనే ఉండి ఈమె జాబ్ చేయాల్సిన అవసరం లేకున్నా కూడా భర్త మెయింటెనెన్స్ ఇవ్వచ్చా? ఎస్, ఇవ్వాలండి. ఇప్పుడు ఆమె ఆర్థికంగా స్థితిమంతులు ఆమె కాదు కదా, వాళ్ళ పేరెంట్స్. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటుంది ఆమె, కానీ ఏం పని చేయట్లేదు, అన్నప్పుడు ఖచ్చితంగా పే చేయాల్సిందే. కాకపోతే తనను తాను పోషించుకునే స్థితిలో ఉండాలి భార్య, అది రుజువు చేయగలగాలి. ఆమెకి సర్టిఫికెట్లు ఉన్నాయి, జాబ్ చేసే సత్తా ఉంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అయినప్పుడు కూడా ఆమె జాబ్ చేయట్లేదు అని అంటే అది రుజువు చేయాల్సిన బాధ్యత భర్త పైన ఉంటుంది అనమాట. అదే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటామండి, ఇప్పుడు సెలబ్రిటీ డైవర్స్ కానీ వేరే డైవర్స్ కానీ చూస్తుంటాం. దాంట్లో ఏంటంటే పర్మనెంట్ అలిమోనీ అని ఉంటుంది. సో ఇంత భార్యకి ఇచ్చేస్తారు, వాళ్ళు ఇచ్చేసి పర్మనెంట్గా ఇంకా వాళ్ళు మళ్ళీ మెయింటెనెన్స్ లేకుండా ఇవన్నీ లేకుండా ఉంచుకుంటారు అనమాట. సో అలాంటి సంఘటన జరుగుతూ ఉంటాయి మ్యాక్సిమం. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారండి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.